హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. బాలకృష్ణ కొత్త చిత్రం టైటిల్ టీజర్ విడుదలైంది. తుది దశ చిత్రీకరణలో వీరమల్లు. హైఫై ఇళ్లే రాబిన్ హుడ్ టార్గెట్. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదలైంది. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. బాలకృష్ణ 109వ చిత్రంగా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ను చిత్ర బృందం ప్రకటించింది. డాకు మహారాజ్ అనే పేరు ఖరారు చేసింది. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేసింది. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది, మరణాన్నే వణికించిన మహారాజుదనే సంభాషణలతో టీజర్ మొదలైంది. గుర్తుపట్టావా డాకు మహారాజ్ అంటూ బాలే చెప్పే డైలాగ్స్, విజువల్స్ ఈలలు వేయించేలా ఉన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నటిస్తోన్న చిత్రం ఇది. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానున్నట్లు సమాచారం. ఇందులో ఆయన క్లాసీ లుక్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే దీనిలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. భిన్న కాలాన్ని ప్రతిబింబించే కథతో రూపొందడం, ఆ కథ సాగే కాలానికి తగ్గట్టుగానే బాలకృష్ణ 3 కోణాల్లో కనిపిస్తారని తెలుస్తోంది. ఆయన సరసన ప్రజ్ఞా జైస్వాల్, చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్కి చెందిన బాబీ దేఓల్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక అగ్రనటుడు కూడా ఇందులో నటిస్తున్నారంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. తుది దశ చిత్రీకరణలో వీరమల్లు. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం ఓ యోధుడు సాగించిన పోరాటం నేపథ్యంలో హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ దేఓల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఏ దయాకర్ రావు నిర్మిస్తుండగా ఏఎం రత్నం సమర్పిస్తున్నారు. తుది దశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. పవన్ పాల్గొన్న తదుపరి షెడ్యూల్తో సినిమా పూర్తవుతుందని చిత్ర వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది మార్చి 28న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి. హైఫై ఇళ్లే రాబిన్ హుడ్ టార్గెట్. ప్రత్యేకంగా ఓ ఎజెండా అంటూ ఏమీ లేవు. డబ్బు కోసం ఎవరికైనా ఎదురెళ్తాడు. అతని కథ ఏమిటో తెలియాలంటే రాబిన్ హుడ్ చిత్రం చూడాల్సిందే. నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. శ్రీలీల కథానాయిక. వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం టీజర్ని విడుదల చేశారు. ఆగని హైఫై ఇళ్లల్లో చోరీలు, దోచుకుపోతున్న హనీ సింగ్ ఎవరు అంటూ మొదలయ్యే టీజర్ ఆసక్తికరంగా సాగుతుంది. రాబిన్ హుడ్గా నితిన్ చేసే హంగామా ఆకట్టుకుంటుంది. ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన యువతిగా శ్రీలీల ఇందులో నటించారు. ఆమెతో ప్రయాణం మొదలయ్యాక కథానాయకుడి జీవితంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటివనేదే ఇందులో కీలకమని సినీ వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.